భారత్ పట్ల నిలువెల్లా విషం చిమ్మే కపటత్వం, అదను దొరికితే ఘర్షణకు దిగే కయ్యాళితనం, ఎన్నిసార్లు చావు దెబ్బలు తిన్నా బుద్ధి తెచ్చుకొని మనస్తత్వం. పొరుగుదేశం పాకిస్తాన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే వర్ణించాల్సిన మాటలు ఇవే. భారత్పై పాక్ పనిన కుట్రలు అలాంటివి మరి. ఆ క్రమంలోనే 1999లో జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ ఆక్రమణకు కుట్ర పన్నింది పాకిస్తాన్. అయితే పాక్ పన్నాగాలను వీరోచితంగా పోరాడిన భారత సైనికులు చిత్తు చేసి కార్గిల్ యుద్ధంలో చిత్తుచిత్తుగా ఓడించారు. ఆ శుభ సందర్భానికి శుక్రవారంతో 25 ఏళ్లు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా యుద్ధానికి దారితీసిన పరిస్థితులు, భారత సైనికుల ధీర పోరాటంపై ఆత్మావలోకనం చేసుకుందాం. భారతదేశ ఆత్మగౌరవానికి ప్రతీక జమ్మూ కశ్మీర్. దేశానికి శిరోభాగంగా ఉంటూ అబ్బురపరిచే ప్రకృతి అందాలు కలిగిన ఆ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవడం లేదా ఏదో ఒక రీతిలో అలజడి సృష్టించడానికి దాయాది పాకిస్తాన్ తరచూ ప్రయత్నిస్తూ వచ్చింది. ఇప్పటికీ అవే కుట్రలు కుతంత్రాలు అమలు చేస్తూనే ఉంది పొరుగుదేశం. కార్గిల్ యుద్ధంలో వారి ఈ తెంపరితనానికి సరైన జవాబిచ్చింది భారత సైన్యం. సావు తప్పి కన్నులొట్టపోయిన పరిస్థితుల్లో దాయాదిని బతుకు జీవుడా అనుకునేలా చేసింది. నాటి వీరోచిత పోరాటానికి గుర్తుగానే ఏటా ఆ రోజును కార్గిల్ విజయ్ దివస్ గా నిర్వహిస్తున్నారు. భారత సైనికుల ప్రాణత్యాగాలను, అసమాన ధైర్య సాహసాలను దేశవాసులంతా గుర్తు చేసుకుంటున్నారు. లో పర్వేజ్ ముషారఫ్ ఆర్మీ చీఫ్ అయిన తర్వాత వెంటనే ఈ కార్గిల్ కుట్రలకు తెరలేచిందని చెబుతారు. ఆ ఏడాది అక్టోబర్ 7న బాధ్యతలు చేపట్టిన ముషారఫ్ కొన్ని గంటల్లోనే కార్గిల్ పై దాడికి ప్రణాళికల్ని అమలు చేయటం ఆరంభించారు. సైన్యంలోని కీలక స్థానాల్లో తన నమ్మకస్తుల్ని నియమించుకుని ఆపరేషన్ కోహ్ ఈ పైమా పేరుతో కార్గిల్ శిఖరాల ఆక్రమణకు ప్రయత్నించాడు ముషారఫ్. కానీ ఈ యుద్ధంలో భారత్ సాధించింది సాధారణ విజయం కాదు. భారత సైన్యం, వాయుసేన సంయుక్తంగా చేపట్టిన సావోరేవో పోరాటంలో పాకిస్తాన్ను ఆ ప్రాంతం నుంచి శాశ్వతంగా తరిమికుట్టారు. మరొక్కసారి అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా చేశారు. ఖచ్చితంగా చెప్పాలంటే 1999 మే మొదటి వారంలోనే ప్రారంభమైంది కార్గిల్ యుద్ధం. ఆ నెల 3వ తేదీన ఓ గొర్రెల కాపరి పాక్ చొరబాటుదారులను గుర్తించడం, వెంటనే సమాచారాన్ని భారత సైన్యానికి అందించడం భీకర పోరాటానికి ముందు దశగా చెప్పవచ్చు. చొరబాటుదారుల సమాచారం అందుకున్న వెంటనే భారత సైన్యం కెప్టెన్ సౌరభ్ కాలియా నేతృత్వంలోని ఓ పెట్రోలింగ్ పార్టీని మే 5న అక్కడికి పంపింది. వారిని పాక్ సైన్యం చిత్రహింసలకు గురి చేసి చంపేసింది. మరోవైపు భారత్ కు వేర్వేరు మార్గాల నుంచి ఆక్రమణదారుల సమాచారం అందటం మొదలైంది. అక్కడి నుంచి 2 నెలలకు పైగా సాగిన వీరోచిత పోరాటంలో పాక్ ఆక్రమిత ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాయి భారత దళాలు. కార్గిల్ యుద్ధం పూర్తిగా కశ్మీర్ వేర్పాటువాదులకు మద్దతుగా ముజాహిదీన్లు చేసిన పని అని పాకిస్తాన్ చేసిన పసలేని వాదనలు కూడా చాలా వేగంగానే తేలిపోయాయి. కార్గిల్ కొండల్లో లభించిన మృతదేహాల వద్దనున్న పత్రాలను బట్టి అదంతా పాకిస్తాన్ పారామిలిటరీ దళాల పనేనని స్పష్టంగా ప్రపంచానికి తెలిసింది. వాస్తవాధీన రేఖ దాటి భారత భూభాగంలోకి చొరబడిన వారికి సహాయంగా నిలిచేందుకు అమెరికా సహా ఏ దేశం కూడా నేరుగా సాహసించలేకపోయింది. అలా అకారణ యుద్ధానికి కాలుదువ్వి తన సొంత సైనిక బలగాలని ఉగ్రవాదులు ముసుగులో సరిహద్దులు దాటించిన పాకిస్తాన్ను అందరి ముందు దోషిగా నిలబెట్టింది కార్గిల్ యుద్ధం. ఇది ఒక మామూలు వారే కాకుండా, 2 దేశాల మధ్య కాకుండా ఇది ఒక డిప్లొమాటిక్ వార్ కూడా అయిపోయింది అనమాట. ఏమైంది అంటే అంతర్జాతీయంగా పాకిస్తాన్ సైన్యాలు భారత భూభాగంలోకి చొచ్చుకొని పోయి వచ్చి ఇవి దొంగతనంగా మన భూభాగాన్ని ఆక్యుపై చేశారు అన్నది మన భారతదేశము ప్రపంచ దేశాల అందరికీ కూడా చెప్పించి వారిని కన్విన్స్ చేయటము జరిగింది. ప్రపంచ దేశాలన్నీ కూడా వీటిని ఖండించడం జరిగింది. నిజానికి ముషారఫ్ పన్నాగాలకు ముందు కూడా కార్గిల్ ఆక్రమణకు పాక్ సైన్యం అనేకసార్లు ప్రయత్నించి భంగపడింది. 1984లో సియాచిన్లోని సాల్టోరో రిడ్జ్ను ఆక్రమించేందుకు ప్రయత్నించగా భారత సైన్యం ఆపరేషన్ మేఘదూత్ నిర్వహించి
దాన్ని తిరిగి భారత ఆధీనంలోకి తెచ్చింది. 1987లో ఆపరేషన్ రాజీవ్ నిర్వహించి సియాచిన్లోని క్వాయిద్ను స్వాధీనం చేసుకుంది. ఆ సమయంలో నిస్సహాయంగా ఉండిపోయిన అప్పటి పాక్ అధ్యక్షుడు జనరల్ జియా ఉల్ హక్ ఆ తర్వాత ఆపరేషన్ అల్ బద్రకు జీవం పోసిన 1988లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మృతి చెందారు. కార్గిల్ కుట్రకు తెరతీసిన ముషారఫ్ 1996లో పాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ హోదాలో ఉన్నారు. కశ్మీర్పై మెరుపు సైనిక చర్యను చేపడతామని అప్పటి ప్రధాని బెనజీర్ భుట్టోకు ముషారఫ్ సూచించగా ఆమె తిరస్కరించారు. ఆ తర్వాత తాను ఆర్మీ చీఫ్ అయిన తర్వాత ఆ కుట్రను అమలు చేసిన భారత్ చేతిలో ఘోర అవమానానికి గురయ్యారు.